పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే, స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రమయ్యా. నిన్నే హెచ్చించెదం. ఆగస్టు నెలలో చివరి రోజు 10 మంది కుష్ఠరోగులలో ఒక్కరు తిరిగి వచ్చి స్తోత్రం చెల్లించినట్టు దేవునికి స్తోత్రం చెల్లించే పాట ఈరోజు మనం సెలెక్ట్ చేశాం. ఇంతవరకు కాచి కొరతలు లేకుండా జీవింపచేసే దేవా నీకే స్తోత్రం. మీకు కూడా దేవుడు ఎన్నో మేలులు చేసి ఉంటాడు. రాసి పెట్టుకోమని చెప్పాను. మర్చిపోయి ఉంటే ఎప్పుడైనా రాసి పెట్టుకొని దేవునికి ఈ నెలంతా జరిగిన మేలులకు స్తోత్రం చెల్లించండి. I have already informed you, today we will be singing the hymn to thank the Lord for 31 days of blessing. In case you have forgotten to write down and thank the Lord for what He has done to you. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించి ఈరోజు మనము నవదిన ప్రార్థనలో 3వ రోజునకు చేరి ఉన్నాం. రండి, అమ్మ మరియ తల్లి వేలాంకణి మాత ప్రార్థన ద్వారా, ఆరోగ్య మాత ప్రార్థన ద్వారా మనందరినీ ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. We have reached the 3rd day of novena to Mama Mary, Our Lady of Velankani. Please pray that she may intercede for us and mighty miracles may happen in our lives. Amen. ఈరోజు స్పాన్సర్ చేసే కుటుంబాలు నోలాన్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు అతడు నూతనంగా స్కూలుకు జాయిన్ అవ్వబోతుండగా దేవుని సంరక్షణ కొరకు ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు మాగిస్టెల్లా, రెమోనా, టీనా కుటుంబ సభ్యులు. నోలాన్ మీకు తెలుసు, మనమందరం కలిసి 500 రోజులు దేవునికి స్తోత్రం చెల్లించిన రోజు చిన్న బాబు ఎవరైతే ఈ కారుణ్య జపమాల చెప్పాడో ఆయన జన్మదినోత్సవం ఈరోజు దుబాయ్లో ఉన్నారు. నూతనంగా స్కూల్కి వెళుతున్నాడు. మనకు ఆర్థికంగా చాలా సహాయం చేసే కుటుంబం. నోలాన్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అలాగే డి కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం, పిల్లల మంచి చదువులు, తల్లిదండ్రులు, అత్త మామల మంచి ఆరోగ్యం, అశోక్, అనిల్, అనిత కుటుంబాలపై, బంధుమిత్రుల కుటుంబాలపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రవికుమార్, మంజుల మధ్య సఖ్యత కొరకు వారిద్దరు కలిసి ప్రేమతో జీవించినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో విడిపోయిన భార్య భర్తల మధ్య సఖ్యత, శాంతి, సమాధానం, ఆర్థిక సమస్యల నుండి విడుదల, మంచి ఉద్యోగం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తానం డోరతమ్మ 85వ జన్మదినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరంలో ఆమెను కాపాడిన దేవునికి కృతజ్ఞతగా ఆమె మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు జ్యోతి కుటుంబ సభ్యులు. తానం డోరతమ్మ 85 సంవత్సరాల దేవుడు ఇంతవరకు నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లించి హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. గ్రేసీ మార్గరెట్ భర్తకు తాగుడు నుండి విడుదల, వారి మధ్య వివాదాలు పరిష్కరింపబడి వారి మధ్య సఖ్యత చేకూర్చినట్లుగా, టోనీ మానసిక పరిస్థితి మెరుగుపడినట్లుగా అతని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కాటా వినోద్ కుమార్ క్రీస్తు జయంతి హన్నెస్లను 508వ రోజులు దేవుడు తన కృపతో, దయతో, జాలితో, కరుణ జపమాల ద్వారా మరియు క్యాలెండర్లోని వాగ్దానాల ద్వారా అప్పు సమస్యలలో, నిందలలో, అవమానములో, నిరాశకు లేకుండా జీవితంలో ముందుకు నడిపించినందులకు కృతజ్ఞతగా అప్పు సమస్యలు, పాప శాపములు, బంధకాల నుండి త్వరగా విముక్తి కలుగునట్లుగా ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిర్మల గర్భంలోని శిశువు కార్డియాక్ సమస్యలతో ఉండగా గర్భంలోని శిశువు మంచి ఆయురారోగ్యం కొరకు మరియు తల్లి బిడ్డ క్షేమంగా ఉండినట్లుగా వారిద్దరి మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మేరీ లిల్లీ రాజ్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, సంతాన వరం కొరకు, అలాగే ఫాదర్ సిరిల్ గారికి మరియు వారి బృందమునకు ప్రభు మంచి ఆయురారోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ లిల్లీ రాజ్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ ఉన్నారు.
అలాగే గౌతమ్, యశోద జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ గుర్తులు చెప్పడానికి ముందే ఒక గొప్ప సాక్ష్యాన్ని మీ మధ్యలో ఒక వ్యక్తి పంచుకుంటున్నది. దర్స్ అ గ్రేట్ టెస్టిమనీ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ఐ వాంట్ టు రీడ్ ఇట్ అవుట్ వాట్ షీ హాజ్ రిటన్. ఆమె రాస్తుంది, నా పేరు పద్మాంజలి, నా కుమార్తె వర్షిని బీ ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగా రాయలేదు. ఆమె మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ అవుతుందో లేదో అని ఎంతో ఆందోళన చెందింది. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో ఆమె కొరకు ప్రార్థించేదానిని. అలాగే నవదిన ప్రార్థనలు ప్రారంభ దినమున అనగా 29వ తేదీ నేను ముత్తంగిలో జరిగిన 6:30 పూజలో మొదటి రోజు నవదిన ప్రార్థనలో పాల్గొని నా కుమార్తెకు 40 మార్కులు వచ్చి పాస్ అయితే చాలు అని ప్రార్థించి విశ్వాసంతో ఇంటికి వెళ్ళాను. మరుసటి దినం నా కుమార్తె రిజల్ట్ వచ్చాయి. అద్భుత రీతిలో నేను అమ్మ మరియను 40 మార్కులు అడిగితే రెండింతల ఆశీర్వాదం 80 మార్కులతో దీవించింది. రెండింతల ఆశీర్వాదముతో నూతలపాటి విక్టోరియా వర్షిని బీ ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్లో డిస్టింక్షన్లో పాస్ అయినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారని చెప్తుంది. వి థ్యాంక్ ద లార్డ్ ఫర్ పద్మాంజలి అండ్ హర్ డాటర్ వర్షిని who in B Pharmacy first semester made the exam, and as she did not write the exam well, her mother prayed for 40 marks, but then she says God gave double blessing, 80 marks gave, and then in distinction she seemed to have passed, and she wants to share this testimony. We thank God along with her. వీరందరితో పాటు మీ ఇంటిలో కూడా అద్భుతం జరగాలని ఉద్దేశంతో ఈ కారుణ్య జపమాలను భక్తితో ప్రార్థించుకుందాం. ఈరోజు 3వ రోజు నవదిన ప్రార్థనలు వేలాంగణి మాత ద్వారా యేసయ్య కర్పించి ప్రార్థిస్తాం. విత్ ఆల్ దీస్ ప్రేయర్స్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద స్పాన్సర్స్, లెట్స్ ప్రే త్రూ మమ్మ మేరీ అవర్ లేడీ ఆఫ్ వేలాంగణి టు జీసస్ అండ్ స్టార్ట్ దిస్ మర్సీ చాప్టర్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ, వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసువు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు 31 రోజులకు స్తోత్రం.
మీ తరపున, నా తరపున, సెంటర్ తరపున, ప్రపంచం తరపున దేవుడు ఎన్నో మేలులు చేశాడు. కావున స్తోత్రముగా ఈ యొక్క ఆరాధనలో మనము కారుణ్య జపమాలను అర్పిస్తూ ఉన్నాం. 31 days of thanksgiving for what God has done to us. So many dangers. He protected us, He blessed us and gave so much of favor on us. For that, Thanksgiving Day today. Deuteronomy chapter 2 verse 7. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. మీరు చేయు కార్యములెల్లా ప్రభు దీవించెను. ఈ విశాలమైన ఎడారి గుండా పయనించినప్పుడు అతడు మేము కాపాడెను. ఈ 40 ఏండ్లు ప్రభు మీకు చేదోడు వాదోడుగా నుండెను. అతని కృప వలన మీ అక్కరలన్నీ తీరినవి. కరెక్ట్గా ఉంది కదా మనకు ఈ నెలకు సరిపోయినటువంటి మాట వాగ్దానం. Deuteronomy chapter 2 verse 7. In all that you did, God blessed you, and He took you from the desert 40 days. He was with you, He never left you, He never forsook you, and because of His grace you received all that you needed. All your needs were met. అక్కరలన్నీయు తీరినవి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 27వ వచనంలో, పురాతనుడైన ప్రభువు మీకు రక్షణము, ప్రాచీనతులైన అతని బహువులు మీకు రక్ష. అతడు మీ శత్రువులు ఎల్లా తరిమివేశాడు. God made you to leap on the wall and crossed many kind of situations. We crossed rivers, flood. We crossed temptations, test of life. We leaped on the wall and crossed many bondages. That's the meaning of the song. మొదటి గుర్తులో 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున అతడు నన్ను తన మందిరమున దాచి ఉంచెను. కీర్తన 18:2. ప్రభువు నాకు శైలము, కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు, నేను అతనిని మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ స్థానము, ఆశ్రయ స్థానము. It is God who protected me from all the danger of life. You agree with me? 2 Timothy 4:17-18. 2 తిమోతి 4:17-18. ప్రభువు నాకు శక్తిని ఒసగెను, అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య సామ్రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకొనెను. పౌలు రాసిన మాటలన్నీ ఈరోజు మనకు కరెక్ట్గా ఉన్నది. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింప చేసావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనను దాటి ప్రకారం దాటాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతను తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటెను నీ శక్తితో. జయములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. ఆపత్కాలములో అనుకూలమైన తోడుగా నిలిచితివే స్తోత్రమయ్యా. ఆపత్కాలములో అనుకూలమైన
తోడుగా నిలిచితివి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావి స్తోత్రమయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నీ చేయి చాచి నా స్థలమును విశాలపరచి ఆశీర్వదించితివి స్తోత్రమయ్యా. మన జీవితంలో అయితే మన సెంటర్ ఇది మీది కదా, మన సెంటర్లో అయితే విశాలముగా 25,000 సంఖ్యకు దేవుడు విశాలపరచి ప్రజలకు ఈ వాక్కు అందించాడు. 500 రోజులు విశాలమైనటువంటి స్థలంలో మనల్ని వ్యాపింపచేశాడు. దానికి గుర్తుగా ఇలా దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. నీ చేయి చాచావు, నా స్థలమును విశాలపరచావు, ఆశీర్వదించావు. స్తోత్రం. లార్డ్, యు ఎక్స్టెండెడ్ మై టెరిటరీ లార్డ్. సో మచ్ దిస్ గుడ్ న్యూస్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఫ్రమ్ డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి. అంటువ్యాధి ఎంత శక్తి ఉన్నదో అలాగే మన ఈ కారుణ్య ప్రార్థన కూడా అంటువ్యాధిలాగా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ అది ప్రజలను చంపుతుంది, ఇది జీవింపచేస్తుంది. అదే డిఫరెన్స్. దానికోసం దేవునికి వందనాలు అర్పించబోతున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, మీరు అడ్డుకు పెట్టిన భూమి నెల్ల మీకు ఇచ్చేదను. ఎక్కడెక్కడ వాక్యం వెళ్ళిందో, ఈ కారుణ్య జపమాల ప్రవహించిందో ఆ స్థలమును బట్టి స్తోత్రం. రక్షింపబడిన వారిని బట్టి స్తోత్రం. స్వస్థతను పొందిన వారిని బట్టి స్తోత్రం. మొదటి రాజుల దినచర్యల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, అతడు ఇజ్రాయేలు దేవుని ప్రార్థించి, ప్రభూ నన్ను దీవింపు, నాకు భూమిని సమృద్ధిగా దయచేయమని ప్రార్థించు. జాషువా 1:3, wherever you tread upon, I will own the place for you. He extend our territory. Amen. Thank you, Jesus. 1 Chronicle 4:10, Lord, please bless me and make me to flourish and prosper is the prayer. We prayed and God is doing it. Amen. దీనికోసం వందనాలు చెల్లిస్తామా, పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ చేయి చాచావయ్యా,
మమ్మల్ని ఈ ప్రోగ్రాం ద్వారా దీవించావయ్యా. ప్రతిరోజు 6:30 పూజలు మాట్లాడావయ్యా. మంగళవారం, శుక్రవారం, ఆదివారం మాకు ఎన్నెన్నో మేలులు చేశావు. ఎంతో మందిని దీవించావు. స్తోత్రం. స్తోత్రమే. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేశావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. నీ చేయి చాచిన స్థలమును విశాలపరచి ఆశీర్వదించితివి. స్తోత్రమయ్యా. నీ చేయి చాచిన స్థలమును విశాలపరచి ఆశీర్వదించితివి. స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేశావే స్తోత్రమయ్యా. చేతులెత్తి ఈ సెంటర్ ద్వారా ఎంతమందికి జీవం కలిగిందో వాళ్ళందరినీ బట్టి స్తోత్రం చెల్లించి 31 రోజులకు దేవునికి అర్పించి ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తు నవదిన ప్రార్థనలో మూడవ రోజు. దేవమాత, ఆరోగ్యమాత, వేలాంగణి మాత, ఇది మా ఉద్దేశం. విన్నపములని రాసి పెట్టుకున్నారు చూడండి. అవన్నిటిని ప్రభువునకు అర్పిస్తూ 3 గంటల ప్రార్థనలో 6:30 పూజలో అర్పించే అవకాశం మీకు ఉంటుంది. వాడుకోండి, ప్రార్థించండి. 9 రోజుల లోపల దేవుడు మీకు ఎన్నెన్నో మేలులు చేయునుగాక. ఆమేన్. Third decade and third day of novena to Our Lady of Velangani and Our Lady of Good Health. Pray, offer all the intentions, keep it ready. Every decade, offer it and place it and pray. Thank Him one day, once, and the other side, pray for the new blessings for the month of September. ఈరోజు ఈ నెలకు చివరి రోజు కావున స్తోత్రం చెల్లించండి. సెప్టెంబర్ నెల కోసం ఆరోగ్యమాత ద్వారా అతిశయములు జరగాలని ప్రార్థించండి. మూడో గుర్తు 1 తిమోతి 1వ అధ్యాయం 13-14. 1 తిమోతి చాప్టర్ 1 verse 13 and 14. పూర్వము నేను ఆయనను దూషించి ఉన్నను, ఆయనను హింసించి అవమానించినను, నన్ను కనికరించి ఎంచి తన సేవకు నన్ను నియమించినందుకు నేను ఆయనకి కృతజ్ఞతుడను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని, కనుక దేవుని దయా నాకు లభించదు. మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురిపించాడు. 1 Timothy 1:13-14. In the past, I was a blasphemer. I hurt God, but God chose me, showed mercy and appointed me for His work. దానికి పేరే తెలుగులో పరిచర్య అంటారు. అర్హత లేని వానికి పరిచర్య. నా జీవితం అలాంటిదే. మీ జీవితం కూడా అనర్హులుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నాడంటే మీరు కూడా పాడవచ్చు. If you feel you are also unworthy for the great blessings that God bestowed upon you, you can also join me and say, I am unworthy, still you bless me. Thank you so much for your mercy. ఈ కార్యక్రమానికి పేరే కరోనా సమయంలో కరుణ. మన జీవితం కరోనా మాత్రం కాదు, అన్ని మలిన్యం ఉన్నది. అవన్నిట్లో కరుణను చూపించాడు. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? కృపని ఇచ్చి పరిచర్యనిచ్చి వినియోగించుకొన్నావే స్తోత్రమయ్యా. యు గేవ్ మీ ద గ్రేస్ అండ్ యు యూస్డ్ మీ ఫర్ యువర్ మినిస్ట్రీ. Amen. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జయము దాటి శోధనలను జయించి ప్రకారము దాట్యాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. కృపను ఇచ్చి పరిచర్యనిచ్చి వినియోగించుకున్నావే స్తోత్రమయ్యా. కృపను ఇచ్చి పరిచర్యనిచ్చి వినియోగించుకున్నావే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్.
ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. కృపతో 31 రోజులు నడిపించిన దేవుడు కృప వెంబడి కృప సెప్టెంబర్ నెలలో మనందరికి అందించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 24/7 DMI group, 31 days. Not a joke. 31 days you literally carried us into the hands of God and surrendered and prayed for us. Thank you so much, and may God protect you, bless you, and mightily anoint you. May you be blessed for these 31 days of supporting. You forgot about yourself, your interest most of the time, and now I want to give the good news to you. We have reached, DMI group has reached 8,700 people now. Praise the Lord. ఇప్పుడు మనము DMI 24/7 గ్రూప్ 8,700 సంఖ్యకు పెరిగాము, ఎదిగాము అని చెప్పడంలో నేను చాలా దేవునికి రుణపడి ఉన్నాను. 8,700 మంది సహకారం ప్రజలకు అందిస్తున్నారు. మీ అందరినీ దేవుడు భద్రంగా కాపాడాడు. సెప్టెంబర్లో కాపాడడం మాత్రమే కాదు, అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. 31 days DMI group, God protected you. In the month of September, may God do much more miracles and wonders and protect you. ఆమేన్. మీ ప్రార్థన ఎక్కువగా ఫలించునుగాక. ఆమేన్. మీరు బాగుంటే చాలా మందిని బాగు చేశారు, కావున ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. If you are fine, you will make many people's life better. That's why I am every day remembering you. Thank you so much. ఇంకా చాలా మందిని దీనిలో చేర్చండి. ఇంకా 300 మంది అంది అయ్యారని అనుకో, 9,000 సంఖ్యకు మనం పెరుగుతాం. ఇది మీ ప్రయత్నం. ప్లీజ్ యాడ్ మెనీ మోర్ పీపుల్ ఇంటూ DMI గ్రూప్, అండ్ if we add 300 more, we will reach 9,000 people. 4వ గుర్తు, ఈ 3వ రోజు నవదిన ప్రార్థన ద్వారా మరియ తల్లి వాక్యాన్ని మననం చేస్తూ ముందుకు సాగి సాక్షిగా మారిపోయింది. అలాగే ప్రతిరోజు వాక్యము పాట 2 కలుస్తున్నదే సంగమమే 3 గంటల ప్రార్థన. మీకు తెలుసు, ప్రతిరోజు మాట పాట కలుస్తుంది. ఒకసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. దేవుని వాక్కు 4వ గుర్తులో యెషయా 49:1-2, నేను
తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొని తన సేవకునిగా నియమించెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కును ఒసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అమ్ముల పొదలో దాచెను. Isaiah 49:1-2 God gave me sharper than the sword like word of God, and through that he protected me and he used me and he kept me safe in his hands. Amen. స్తోత్రం. వాక్యం బోధించి అభిషేకించి సాక్షిగా మార్చావు. చాలా మంది సాక్ష్యాలు విన్నామయ్యా ఈ నెలలో. నీకు స్తోత్రమని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? వాక్యం విన్నామయ్యా. ఆదివారం, మంగళవారం, శుక్రవారం 3 గంటల ప్రార్థనలో మరి ముఖ్యంగా ప్రతి గుర్తులో వాక్యం విన్నామయ్యా. సాక్ష్యం చెప్పారయ్యా, స్తోత్రమని చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రతి సాక్ష్యమునకు ఒక్కసారిగా దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనల జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదన్. స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. వాక్యము బోధించి అభిషేకమిచ్చి సాక్షిగా మార్చావే స్తోత్రమయ్యా. వాక్యము బోధించి అభిషేకమిచ్చి సాక్షిగా మార్చావే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. స్తోత్రమయ్యా, నిన్ను హెచ్చించెదం. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. రాబోయే రోజులలో కూడా వాక్యం బోధించి దాన్ని మననం చేసి గొప్ప కార్యములు జరిగే నెలగా సెప్టెంబర్ నెల మారునుగాక ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆరోగ్యమాత విన్నపం కోరుతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయం మధ్యాహ్నం ఈ 3వ రోజు నవదిన ప్రార్థనలు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో విన్నపాలతో వేచి ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న పనులన్నిటి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగికి డొనేషన్ ఇచ్చి ఆదుకుంటున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని 31 రోజులు తెర వెనుక పనిచేసి 3 గంటల ప్రార్థన నడిపిస్తున్న వాళ్ళ మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని ఇక్కడ ఉన్న గురువులు కన్యాసులందరి మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రార్థన మీద ఆధారపడుతున్న వాళ్ళందరి మీద దయ చూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలు అయిపోయిన తర్వాత మీకు ఇంకా అనిపిస్తే అది కంటిన్యూ చేసి 11వ తారీఖు మనం ఇక్కడ పండుగ జరపబోతున్నాం. 11వ తారీఖు ఆదివారం, అందరికీ సెలవు కావున ఆ రోజు అనుకూలమైన రోజు ఎన్నుకున్నాం. అందరూ 8వ తారీఖు ఆరోగ్యమాత పండుగను కొనియాడుతారు. అక్కడికి వెళ్ళండి, ప్రార్థించండి. 11వ తారీఖు ఇక్కడికి రండి. 2వ ఆదివారం స్పెషల్ సండే. ఆ రోజు అమ్మ మరియ తల్లిని మనము ప్రదక్షిణలో ప్రజల మధ్యలో తీసుకుని వెళ్ళి వాళ్ళ విన్నపాలను కన్నీటిని మొరబెట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని దీవించమని అడగబోతున్నాం. స్తోత్రం. 8th of September, it's a feast day everywhere, and so we don't want to disturb the programs. But 11th, that is second Sunday, is a special Sunday. We'll be specially praying to Mama Mary, Our Lady of Velankani. We'll have the procession in the hall. Please get ready and come. Write your intentions. We will be specially praying for you on that day. అలాగే 7వ తారీఖు సాయంత్రం నుండి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు ఆ పండుగ బయట జరుగుతున్న వేళలోనే ఇంగ్లీష్ వడకం కూడా జరుగుతాయి. 7th evening to 10th afternoon we will be having English retreat. And so come, those of you understand English, it's a beautiful opportunity, just 2.5 days for you. Make use of it. 7th evening to 10th afternoon. Come, be blessed. ఇక ముత్తంగిలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ప్రభు దీవించాలని, ఈరోజు 3వ రోజు నవదిన ప్రార్థన అందరినీ దీవించాలని ప్రార్థించండి. ఎవ్రీడే 6:30 మాస్ అటెండ్. నవదిన ప్రార్థనలు 6:30 పూజకి మధ్యాహ్నం 3 గంటలకు పాల్గొనండి, దీవెనలు పొందండి. స్తోత్రం. చివరి గుర్తు 139వ కీర్తన 17-18. దేవా, నీ ఆలోచనలను గ్రహించుట ఎంత కష్టము, వాని సంఖ్య అపారమైనది కదా. నేను నీ ఆలోచనలు లెక్కింప చేసినచో అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉండును. ఇసుకను ఎలా లెక్క పెట్టగలుగుతామా? దానికంటే ఎక్కువ ఉందంట. మన చిన్న బ్రెయిన్తో సూపర్ పవర్ కూడా దేవుడు షేక్ చేశాడు కొన్ని సంవత్సరాల ముందు. సూపర్ పవర్ను కూడా. Nobody can comprehend the mind of God. He is such a great God and He has got great plans for us. Psalm 139, 17 and 18 you read later, you will understand. Isaiah 63:7, యెషయా 63వ అధ్యాయం 7వ వచనం. అతడు మిక్కుటమైన కరుణతో ప్రేమతోను ఇజ్రాయేలులను చాలా మేలులు చేశాడు. ఇజ్రాయేలులకు చాలా మేలులు చేశాడు. అందుకే ఇలా రాయాలని అనిపించింది. అలా రాశాం. లెక్కించలేని మేలులు చేసి ఆయుస్సును ఇచ్చావయ్యా, స్తోత్రమయ్యా. ఆయుస్సు అది గొప్ప గిఫ్ట్. ఆక్సిజన్ సప్లై గొప్ప గిఫ్ట్. స్తోత్రం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? లెక్కించలేని మేలులు చేసి ఆయుస్సునిచ్చావయ్యా, స్తోత్రమయ్యా. స్తోత్రం. ఈ పాట ఆయుస్సు బ్రతికి ఉన్న వాళ్ళు మాత్రం పాడాలి. అందరు కలిసి బ్రతికి ఉన్న వాళ్ళు మాత్రం, జీవం ఉన్న వాళ్ళు మాత్రం 31 రోజులు దేవుడే జీవం ఇచ్చాడు. వేరే వాళ్ళు పాడకూడదు. జీవం ఉన్నవాళ్ళు జీవముతో పాడాలి. స్తోత్రం చెల్లి. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే, స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే, స్తోత్రమయ్యా. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో. స్తోత్రం స్తోత్రమయ్యా.
నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. ఇది కూడా ఒక తమిళం పాట. ఆ పాట పాడినప్పుడు వెదకండి. చాలా చక్కగా పాట పాడిన వ్యక్తికి స్తోత్రం. లెక్కించలేని మేలులు చేసి ఆయుస్సునిచ్చావే స్తోత్రమయ్యా. లెక్కించలేని మేలులు చేసి ఆయుస్సునిచ్చావే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను హెచ్చించెదన్. స్తోత్రం స్తోత్రమయ్యా నిన్ను తమిళంలో పాడతాను. హెచ్చించెదన్. இதுவரை காத்து குறைகளை தீர்த்து மகிழச் செய்தீரே நன்றி ஐயா. இதுவரை காத்து குறைகளை தீர்த்து மகிழச் செய்தீரே நன்றி ஐயா. தண்ணீரை கடந்தேன் சோதனையை தாண்டினேன் மதிலை தாண்டினேன் உம்பலத்தால். தண்ணீரை கடந்தேன் சோதனையை கடந்தேன் மதிலை கடந்தேன் உன் பலத்தால். நன்றி நன்றி ஐயா உம்மை உயர்த்திடுவேன். நன்றி நன்றி ஐயா உம்மை உயர்த்திடுவேன். ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపచేసావే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా. ఏదో నాకు తోచిన రీతిలో 31 రోజులకు రుణమును తీర్చడానికి ఈ పాట పాడాను. మీరైతే ఇంకా చాలా బాగా పాడి ఉంటారు. ఇంకా చాలా స్తోత్రములు చెల్లించి ఉంటారు. ఎందువలన ఇంకా ఏదైనా మిగిలి ఉంటే మీరు ఈ పాటను మళ్ళీ రిపీట్ చేసుకోండి, పాడండి, రాసి పెట్టుకోండి. తప్పనిసరిగా 2వ ఆదివారం వచ్చి అమ్మ మరియ తల్లి దగ్గర మీ ప్రార్థన సమర్పించండి. రండి, ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రేపటి దినం మొదటి రోజు సెప్టెంబర్ 1
అబ్రహాము దైవం నీతో ఉండగా ఏడవకు కుమారా, ఏడవకు కుమార్తె రేపటి దినం పాట. అబ్రహామిన్ దేవన్ ఉన్నోడి ఇరుక్క అళాదే మగనే అళాదే మகளே అని తమిళం పాటను ట్రాన్స్లేట్ చేసి రేపటి దినం పాడబోతున్నా. ఎందుకంటే మనకు ఈ నెలకు సరిపోయే ఆశీర్వాదం కావాలి. సిద్ధపాటు చేసుకోండి. రేపటి దినం 4వ రోజు నవదిన ప్రార్థన. టుమారో 4th డే ఆఫ్ నవీనా. దేవా కృపమ్మ అనే వ్యక్తిని ఈరోజు దీవిస్తున్నందులకై నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రం. శాంతిని అనే వ్యక్తిని ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. స్తోత్రం ఐశ్వర్య దేవుడు నీ పేరు ఒకటి కానీ దాని విధంగా లేదని ఏడుస్తున్నావు. నీ పేరును బట్టి దేవుడు నన్ను దీవించే రోజులు వచ్చునుగాక. ఆమేన్. కాలు వణుకుతున్నది ఒక వ్యక్తికి, అలాగే నిలబడి ట్రై చేస్తున్నావు, నిలబడి ప్రార్థన చేయటానికి. ఆ ఆసక్తిని చూసి దేవుడు దాన్ని సడన్గా ఆపేస్తున్నాడు. వణికిడి తొలగిపోతుంది. ఆమేన్. దేవా ఈ బిడ్డలందరూ కలిసి 3వ రోజు నవదిన ప్రార్థనలో అమ్మ మరియ తల్లి ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్మ మరియ తల్లి ఆరోగ్య మాత వేళాంగణి దాకా మేము రాలేము, కానీ నీవే వచ్చి ఈ ప్రార్థన ద్వారా ప్రతి బిడ్డను ఆశీర్వదించుము తల్లి. ఆమేన్. గొప్ప కార్యములు జరుగును గాక. ఆమేన్. ఓ ఆ బ్రెయిన్ ట్యూమర్ నుంచి ఒక వ్యక్తిని ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రం. బ్రెయిన్ ట్యూమర్ కట్, సంబడి ఈస్ బీయింగ్ బ్లెస్డ్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. ఓ స్తోత్రం ఐ సీ ప్రభు. బ్లడ్ బాయిలింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో వై. ఓ బీపీ బాయిలింగ్, యేషువా. ప్రెషర్ ఎక్కువ అయిపోతున్న ఒక వ్యక్తికి ఈ రోజు విడుదల. ఆమేన్. యేసు నామములో అమ్మ మరియ తల్లి నవదన ప్రార్థన ద్వారా ఆరోగ్యమాత పండుగ సందర్భంగా ముందుగానే ఆరోగ్యం కలుగునుగా. ఆమేన్. Everybody be blessed and receive good health through Mama Mary, our Lady of Good Health intercession in Jesus name. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ అమ్మ మరియ తల్లి వేళాంగణి మాత పండుగ సందర్భంగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May Mama Mary, our Lady of Good Health, intercede for you, and may there be mighty miracles and wonders through this novena prayer. May these blessings remain with you forever and ever. ఆమేన్. జలములను దాటి శోధనలను జయించి ప్రకారము దాటాను నీ శక్తితో, ఇంతవరకు కాచి కొరతలు తీర్చి జీవింపజేసావే స్తోత్రమయ్యా. ఇంతవరకు ఈ నెలలో కాపాడినది రాబోయే నెలలో గాడ్ బ్లెస్ యు.